హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ అయుక్త ఐఏఎస్. ఈరోజు మన ఆర్టికల్ వచ్చేసి మోషన్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అగైనెస్ట్ జస్టిస్ వర్మ. అందరికీ గుర్తే ఉంటుంది కదా, గత నెల రోజుల ముందు ఢిల్లీ హైకోర్టు జడ్జి అయిన యశ్వంత్ వర్మ గారి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి నోట్లో కట్టలు కాలిపోయాయని చాలా అలిగేషన్ అయింది. సో ఆ ఇష్యూ మీద ఇప్పుడు ఇంపీచ్మెంట్ మోషన్ అనేది పాస్ చేయాలి అని చెప్పి న్యూస్ వస్తుందన్నమాట. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు న్యూస్ ఛానల్స్ కూడా ఈ న్యూస్ని కవర్ చేస్తున్నాయి. ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఇంపీచ్మెంట్ ఆఫ్ ద జడ్జెస్ అని మనకు చాలాసార్లు ఎగ్జామ్ ఏదర్ యూపీఎస్లో కూడా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ అడుగున్నారు. కాబట్టి ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ సంబంధించి ఏదైనా కాన్స్టిట్యూషనల్ బ్యాకప్ ఉందా, లేకపోతే ఎలా పడితే అలా చెప్పేస్తున్నారంటే లేదండి, ఉంది. ఇట్లా 124 సబ్ క్లాస్ 4లోను, అలాగే 124 సబ్ క్లాస్ 5లోను, నెక్స్ట్ 217 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ బి హైకోర్టుకి సంబంధించి. అంటే మనకు సుప్రీంకోర్టు జడ్జెస్ అన్నప్పుడు ఇన్ ద సెన్స్ అదర్ జడ్జెస్ కానీ ఏదైతే సీజే కూడా, ఓకే. అలాగే హైకోర్టుకి సంబంధించి జడ్జెస్ అన్నప్పుడు అదర్ జడ్జెస్ వస్తారు, ఆ హైకోర్టు చీఫ్ జడ్జి కూడా, ఎవరినైనా సరే బోత్ సుప్రీంకోర్టుకి హైకోర్టు రిమూవల్ ప్రొసీజర్ ఒకటే అనే విధంగా ఇక్కడ ఉందన్నమాట. చాప్టర్ 4 ఏం చెప్తుంది మనకు? యూనియన్ జ్యుడిషియరీ గురించి చెప్తుందా, రైట్? ఇక్కడ ఈ చాప్టర్ 4 పార్ట్ 5 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 5 ఏంటి? యూనియన్ గురించి చెప్తుంది, ఓకే. ఇప్పుడు ఈ చాప్టర్ 4లో 124 సెక్షన్ ఉంది. ఇదేని గురించి చెప్తుంది? ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. ఇందులో సబ్ క్లాస్ 4లో మనకు జడ్జెస్ రిమూవల్ గురించి మాట్లాడుతున్నారు. చూడండి, ఇది ప్రెసిడెంట్ సైన్ చేయాలి, ఓకే. దేని మీద? రిమూవల్ ఆఫ్ ద జడ్జెస్ సంబంధించిన మోషన్ మీద. ఎవరు పాస్ చేయాలి దీన్ని? ఈచ్ హౌస్, ప్రతి హౌస్ చూసారా, ఈచ్ హౌస్ ఏదో లోక్సభ ఏదో రాజ్యసభ కాదు, ఈచ్ హౌస్ పాస్ చేయాలి. అందులోనూ ఇక్కడ ఎంత మెంబర్షిప్ కావాలంటే మెజారిటీ ఎంత కావాలని కూడా చెప్పారు. నెక్స్ట్ రీజన్ ఏమని చెప్పారు? గ్రౌండ్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ అని చెప్పున్నారు, అంతేనా? కానీ ఇది చూస్తే మీకు గ్రౌండ్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ అని చెప్పారు, కానీ అంటే ఏంటి? దీనికి ఏమన్నా కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేశారంటే ఏం డిఫైన్ చేయలేదన్నమాట. ఈ విషయం మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ కూడా తెలుసు. అందుకని 5th ఏం చెప్పారంటే, పార్లమెంట్ మే బై లా రెగ్యులేట్ ద ప్రొసీజర్. పార్లమెంట్ ఒక లా తెచ్చి దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని పెట్టచ్చండి అని చెప్పి 5 కూడా చెప్పారు. మనం 4 ఒకటే చదివి వదిలేస్తుంటాం, బట్ 5 కూడా కన్సిడర్ చేస్తేనే ఈ కంప్లీట్ స్టోరీ అనేది మనకు అర్థమవుతుంది, ఓకే. ఇక్కడ ఆర్టికల్ 217 దేనికి సంబంధించింది? హైకోర్టుకి సంబంధించింది. ఈ 217(1)(b)లో ఏం చెప్పుకున్నారు చూడండి. సేమ్ ప్రొసీజర్ ఏది 124 క్లాస్ 4లో ఏదైతే ప్రొసీజర్ అడాప్ట్ చేశారో అదే ప్రొసీజర్ హైకోర్టు జడ్జికి కూడా వర్తిస్తుంది అని చెప్పుకున్నారు, ఓకే. ఇక్కడ ప్రతి లైన్ ఒక క్వశ్చనే అవుతుందండి. ఆల్రెడీ ఇది యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఏవే రీజన్స్ మీద జడ్జిని రిమూవ్ చేస్తాము అంటే ప్రూవెన్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. దీని గురించి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తున్నారంటే లేదనమాట. ఇక్కడ మనం 124 సబ్ క్లాస్ 5 చదివాం కదా, దానికి అనుగుణంగా మనం జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 చేసాము అనమాట. ఈ యాక్ట్ ప్రకారం అసలు ఎలాంటి మెథడ్ ఫాలో అవ్వాలో ఇక్కడ చెప్తున్నారు. ఏం ఫాలో అవ్వాలంటున్నారు? రిమూవల్ మోషన్ కానీ మనం పాస్ చేయాలి అనుకుంటే లోక్సభలో అయినా పాస్ చేయొచ్చు, అలాగే రాజ్యసభలో అయినా పాస్ చేయొచ్చు, ఎయిదర్ హౌస్ అనమాట. కాకపోతే ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క పారామీటర్. ఏమంటున్నారు? లోక్సభ అయిందనుకోండి 100 మెంబర్స్, ఇదిగోండి మేము ఈ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ అనే ఒక మోషన్ తీసుకురాబోతున్నాము అన్నట్టుగా. అలాగే రాజ్యసభ అయితే 50 మెంబర్స్, స్ట్రెంత్ ఎక్కువ కదా లోక్సభ, సో అందుకని 100 మెంబర్స్ అనమాట. ఇలా 100 మెంబర్స్ కానీ 50 మెంబర్స్ కానీ ఆయా అధిపతులకి అంటే ఏదర్ స్పీకర్కి కానీ చైర్మన్కి కానీ ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఇవ్వాలి, ఓకే. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. స్పీకర్ కానీ చైర్మన్ కానీ అడ్మిట్ చెయ్యొచ్చు, ఆ మోషన్ని చెయ్యకుండా కూడా ఉండొచ్చు. ఈ విషయం క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇప్పుడు స్పీకర్ కూడా అడ్మిట్ చేశారే అనుకుందాం. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే ఒక 3 మెంబర్ కమిటీ అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేస్తారన్నమాట. ఈ 3 మెంబర్ కమిటీలో ఎవరెవరు ఉంటారు అంటే, ఈ 3 మెంబర్ కమిటీలో చీఫ్ జస్టిస్ కానీ ఆర్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు, ఎవరైనా సరే సుప్రీంకోర్టు నుంచి ఒకరు, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్, అలాగే డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్, ఈ ముగ్గురు కలిసి ఒక కమిటీని ఫామ్ చేస్తారు, ఓకే. ఇప్పుడు ఈ కమిటీ ఏం చేస్తుంది? అసలు మీ మీద ఇన్ని అలిగేషన్స్ వచ్చాయి కదా అని చెప్పి ఆ జడ్జిని దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి ఏదో తన మీద వచ్చిన అభియోగాలకు నిజమేనా కాదా అని ఒక రిపోర్ట్ ఇస్తుంది అనమాట. ఈ రిపోర్ట్లో కానీ ఆ జడ్జి గిల్టీయే అని కానీ ప్రూవ్ అయితే కన్సిడరేషన్ ఆఫ్ మోషన్, ఈ మోషన్ని కన్సిడర్ చేయండి అని చెప్పి ఆయా సభలకు సిఫారసు చేస్తుంది. ఈ టైంలో మీన్ వైల్ ఈ జడ్జికి కూడా ఒక రైట్ ఉంటుంది. ఏంటి? అంతే కదా, ఎవరికైనా సరే ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఒకటి ఉంటుంది. అంటే తన తప్పు ఉందా లేదా అని చెప్పే తన గురించి వచ్చిన అలిగేషన్స్ అవునా కాదని తను డిఫెండ్ చేసుకునే హక్కు ఉంటుంది. అట్లాగే జడ్జికి కూడా ఇక్కడ ఉందన్నమాట. ప్రతి చట్టసభకు ముందు తను చెప్పచ్చు తన మీద వచ్చిన అలిగేషన్ అవునా కాదని దాన్ని డిఫెండ్ చేసుకోవచ్చు, ఓకే.
కమిటీ ఒకటి రిపోర్ట్ ఇచ్చేసింది సరిపోతుందంటే కాదు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని ఆ హౌస్లో ప్రవేశపెట్టిన తర్వాత స్పెషల్ మెజారిటీతో ఒక బిల్ అనేది పాస్ చేయాలి. స్పెషల్ మెజారిటీ అంటే అర్థం ఏంటి? ఫేవర్గా వేసిన ఓట్ అంటే ఎంత వేయాలంటే 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ షుడ్ బి మోర్ దెన్ 50% ఆఫ్ ద ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్, రైట్? అంటే ఏంటి 50% స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ ప్లస్ 1 అంటే దాదాపు ఇప్పుడు లోక్సభ తీసుకుంటే టోటల్ స్ట్రెంత్ 545 అనుకుందాం. అంటే అప్రాక్సిమేట్గా 273 మెంబర్స్ అనే వాళ్ళకన్నా కూడా ఇప్పుడు మనకు వచ్చిన ఫేవర్ ఆఫ్ ద ఓట్స్ ఎక్కువ ఉండాలి. అప్పుడే ఈ మోషన్ అనేది పాస్ అవుతుంది. ఇలా పాస్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ప్రెసిడెంట్ గారి దగ్గరికి పంపిస్తాం. రిమూవింగ్ ద జడ్జెస్కి సంబంధించిన మోషన్ అండి ఇది. దీని మీద సైన్ పెట్టండి అన్నట్టు. ప్రెసిడెంట్ కూడా అసెంట్ ఇచ్చేసారనుకోండి, అప్పటి నుంచి ఆ జడ్జిని రిమూవ్ చేసినట్టుగా మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనం ఇంపీచ్మెంట్ అనేది టోటల్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎక్సెప్ట్ ఫర్ ప్రెసిడెంట్. అది ఆర్టికల్ 61లో. ఇదేంటంటే మన జర్నలిస్టులు వీళ్ళు క్రియేట్ చేసిన వర్డ్ అనమాట ఇంపీచ్మెంట్ అనేది. బట్ రిమూవింగ్ మోషన్ ఆఫ్ ద జడ్జ్ అనేది కరెక్ట్. ఓకే, ఇప్పటి వరకు ఎవరినైనా ఇలా రిమూవ్ చేస్తున్నారా అంటే ఇప్పటి వరకు ఎవరిని ఇలా రిమూవ్ చేయలేదు. అంటే అసలు మీరు మోషనే ప్రవేశపెట్టలేదంటే ప్రవేశపెట్టాము. ఎవరి మీద అంటే జస్టిస్ వి రామస్వామి గారు ఆయన మీద, అలాగే జస్టిస్ దీపక్ మిశ్రా గారు 17-18 టైంలో వర్క్ చేశారు సిజేఐగా. వీరి మీద మనం మోషన్ అనేది ప్రవేశపెట్టారు. బట్ మధ్యలోనే ఇవన్నీ వీగిపోయాయి అనమాట. ఓకే, సో ఇక్కడ ఫైనలీ ఇప్పటి వరకు డిస్కస్ చేసింది ఒక సమరీ లాగా ఇక్కడ ప్రజెంట్ చేశాను. వీలైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, రైట్.